హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో మ్యాంగో కేక్ అండి ఎంత స్పాంజీగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా యాడ్ చేస్తున్నానండి. మనం ఏది తీసుకున్నా సరే ముందుగా జల్లించాలి. ఏదైనా ఒక గిన్నె కొలత పెట్టుకోండి. 2 గిన్నెలు మైదా, మీకు కావాలనుకుంటే ఒక గిన్నె మైదా, ఒక గిన్నె గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి. లేదంటే వచ్చాం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అయితే 2 గిన్నెల మైదాకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 2.5 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పంచదార వేసుకుందామండి. పంచదారని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 కప్ తీసుకున్నాను పంచదార. అదే జార్లోకి ఒక 3 ఎగ్స్, ఒక అరగిన్నె నూనె, మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయాలండి. వేసుకొని బాగా బ్లెండ్ చేయాలి. చూసారు కదా, క్రీమీ టెక్స్చర్ రావాలి. అలా వచ్చిన దాన్ని ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ మైదాలోకి యాడ్ చేసుకోవాలండి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర విస్కర్ ఉంటే ఒకే డైరెక్షన్లో తిప్పండి. ఎలా పడితే అలా కలిపితే ఫ్లఫీనెస్ అనేది పోతుంది కేక్లో. ఇందులో ఉన్న లమ్స్ అన్నీ పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. పిండి ముద్దలుగా అస్సలు ఉండకూడదు. మనకి ఏదైనా కొంచెం గట్టిగా అనిపిస్తే 5 స్పూన్స్ మిల్క్ వేసుకొని అది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. దోశ బ్యాటర్ మనం ఎలా అయితే కలుపుకుంటామో అలానే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. నేను వీడియో క్లిప్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ చూపిస్తాను. నేనైతే ఒక ఫుల్ మ్యాంగో తీసుకున్నానండి. ఆ మ్యాంగో తీసుకొని బాగా బ్లెండ్ చేసి పెట్టాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ ఎలా ఉందో, వీడియోలో చూపిస్తున్నట్లు పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులోనే ఆయిల్ అప్లై చేసి మైదా వేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎందుకంటే లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టి, నేనైతే స్టాండ్ చూపించడం మర్చిపోయానండి. కేక్ బ్యాటర్ బౌల్ని కుక్కర్లో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టి మనం కుక్కర్ విజిల్ను రబ్బర్ అనేది తీసేసి మూత పెట్టేసేయాలండి. 40 to 50 మినిట్స్ ఉడకనివ్వాలండి. నేనైతే 30 మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంత చక్కగా పొంగిందంటే మనం ఏదైనా ఒక నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే మనకు క్లీన్గా వచ్చింది అంటే ఉడికినట్టు. ఇక్కడ చూసారు కదండి, ఇంకా ఉడకలేదు. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా పొంగిందండి. మనం నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే, ఇప్పుడు నేను మీకు గుచ్చి చూపిస్తానండి. ఎంత నీట్గా వచ్చిందంటే, క్లీన్గా వచ్చిందంటే, ఇలా వచ్చిందంటే ఇది మనకి ఉడికిపోయినట్టు. మనం చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్ చేసుకోవాలి. అలా పక్కన పెట్టేసేయాలండి. మూత పెట్టి మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ఆవిరికి మాడిపోతుంది. మనం మూత తీసి కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం డీమోల్ చేసుకోవాలి. కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో కేక్. నిజంగా టేస్ట్ అయితే సూపర్. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సమ్మర్ అయిపోయింది, మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయి కదండి. అయితే మీరు కూడా మీ లాస్ట్ మ్యాంగోతో ఇలా మ్యాంగో కేక్ చేసుకొని తినండి. నిజంగా సూపర్ ఉంది. మరి మ్యాంగోస్ ఫుల్గా ఎంజాయ్ చేశారా? మళ్ళీ మ్యాంగోస్ తినాలంటే మనం 1 year ఆగాల్సిందే. అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. మీరు మ్యాంగోస్తో ఏమేమి చేశారు కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.